తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 153 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 12 కోట్లు, కర్ణాటక నుంచి 24 కోట్లు, కేరళ నుంచి 12 కోట్లు, హిందీ నుంచి 19 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 133 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గోట్ సినిమా 9 రోజుల్లో 355 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 75 కోట్లు ఉంది. ఈ సినిమాని తమిళనాడుకి డిస్ట్రిబ్యూటర్లు 76 కోట్లకు ఉంటే 76 కోట్లు వచ్చేసాయి. సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది తమిళనాడులో. ఇక ఈరోజు శనివారం నుంచి వచ్చేవన్నీ లాభాలే తమిళనాడు వరకు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 21 కోట్లకు ఉంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 15 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి, అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి. సో అది రాదు. సినిమా కమర్షియల్గా తెలుగు వరకు ఫ్లాపే. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 11 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 12 కోట్ల షేర్ వచ్చింది, అంటే కోటి లాభాలతో కర్ణాటకలో హిట్ అయింది. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 9 కోట్ల షేర్ రావాలి కేరళలో, అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కూడా కష్టమే. సో కేరళలో కూడా సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఇక హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 8 కోట్లు వచ్చింది, అంటే కోటి లాభాలతో హిందీలో కూడా హిట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాని 55 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి వరకు వచ్చేసి 65 కోట్లు షేర్ వచ్చింది, అంటే 10 కోట్ల లాభాలు ఓవర్సీస్లో. అక్కడ సూపర్ హిట్ అయింది. సో తమిళనాడు రాష్ట్రంలో ఓవర్సీస్లో సినిమా బ్రేక్ ఈవెన్ హిట్ అయిపోయింది. కర్ణాటకలో హిందీలో హిట్ అయింది. ఒక తెలుగు అండ్ కేరళలోనే సినిమా ఫ్లాప్ అయింది కమర్షియల్గా. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు కొంటే ఇప్పటి వరకు 173 కోట్ల షేర్ వచ్చింది 9 రోజుల్లో, అంటే మరో 12 కోట్ల షేర్ వస్తే సినిమా ఓవరాల్గా హిట్ అయిపోతుంది. 12 కోట్ల షేర్ అంటే 24 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో వచ్చే కలెక్షన్స్తో సినిమా ఓవరాల్గా హిట్ అయిపోతుంది. ఇక నాకు తెలిసి టోటల్ రన్లో ఒక 400 కోట్ల గ్రాసు, 200 కోట్ల షేరు, అంటే ఒక 10 నుంచి 15 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అనిపించుకుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఏరియా వైజ్ చూసుకుంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో, కేరళలో సినిమా ఫ్లాపు, హిందీలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఓవర్సీస్లో సినిమా హిట్. అది మన తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. రిలీజ్ అయిన మొదటి 9 రోజుల్లో 355 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 173 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు కొంటే మరో 12 కోట్ల షేర్ రావాలి, అంటే 24 కోట్లు గ్రాస్ రావాలి, వచ్చేస్తాయి. సినిమా బడ్జెట్ వచ్చి 400 కోట్లు, అందులో 200 కోట్లు విజయ్ రెమ్యూనరేషనే. ఓకే, బాయ్.